హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆఫ్టర్ సో లాంగ్ టైం తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అనంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకని చెప్పేసి నేనైతే వ్లాగ్స్ చేయలేదు. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి. ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేయాలి, ఓకేనా? ఈరోజు కర్రీ వచ్చేసి బీనిస్ ఆలు. ఈ కర్రీ నేను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తూ కర్రీ అనేది చేస్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఒక కడాయి పెట్టినాను కర్రీకి. ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తాను. కడాయి హీట్ అయ్యింది. 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే బీనీస్ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఆల్రెడీ నేను గిన్నె అయితే వేడి చేసి రెడీగా పెట్టినాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నా. కొంచెం ఆనియన్స్ అయితే మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. సో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలు బీనీస్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం సేపు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగా అవుతుంది. ఇప్పుడు బీన్స్ ఆలు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్లో అయితే ఒక 5-10 మినిట్స్ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తం తగ్గిపోయిన తర్వాత మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఒక మూత పెట్టి నేను కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై చేస్తాను. 5 మినిట్స్ నుంచి ఆయిల్లో అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఒకసారి కలుపుదాము మనము. చూసిరు కదా, మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఇప్పుడు మనము టమాటా, కలమాక్, కొత్తిమీర అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం టమాటా కూడా కొంచెము మెత్తపడే వరకు ఉడికించుకుందాము ఆయిల్లో. ఆ తర్వాత స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాం. టమాటా వేసి ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది వేసుకోవాలి. నేను 2 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. పసుపు 1 స్పూన్ పసుపు, కారం వచ్చేసి 3 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం కర్రీ ఎక్కువ ఉంది, సో అందుకనేసి మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసెస్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్, మిర్చి పౌడర్. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. నేనైతే కొబ్బరి పొడి వేస్తున్నాను. మీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, కానీ వేస్తే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. 3 స్పూన్స్ కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో అయితే మనం ఆయిల్లో అంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కర్రీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ నేను ఆయిల్లో అయితే మగ్గిస్తాను కర్రీని. ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఆయిల్లో అయితే ఇట్లా మంచిగా మనము ఫ్రై చేసుకున్నాము, ఓకేనా? ఇప్పుడు కర్రీకి తగ్గ వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకొని కర్రీ అనేది కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి, ఓకేనా? నేనైతే 1 గ్లాస్ వాటర్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ వాటర్ అయితే వేస్తున్నాను. అల్లం అయిపోయింది, సో అందుకని ఈ వాటర్తో నేను మంచిగా కర్రీ అయితే ఉడికించుకుంటాను, ఓకేనా ఫ్రెండ్స్? కర్రీ కంప్లీట్గా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మేము వాటర్ యాడ్ చేసి కర్రీ అనేది కంప్లీట్గా అయితే నేను ఉడికించినాను. చూడండి,
మంచిగా ఆలుగడ్డ ఉడికిపోయింది, బీనీస్ కూడా మంచిగా ఉడికిపోయింది. నేను చెక్ చేసినాను. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపించాను. ఓకేనా, ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.